హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే కొంతమంది హెయిర్ ఫాల్ మళ్ళీ డాండ్రఫ్తో బాధపడుతూ ఉంటారు కదండి. వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం అయితే జరిగింది. నా హెయిర్కి పాటించే పద్ధతులు మీకు చెప్పేస్తాను. 5 టిప్స్. నేను వారానికి మనకి ఇప్పుడు మంత్లీ 4 వీక్స్ కదండి. నేను ఈ 4 వీక్స్ని ఒక్కో వీక్కి ఒక్కో జ్యూస్ని నేను నా హెయిర్కి పెట్టుకోవడం అయితే జరుగుతుంది. మీకు కూడా అది చెప్పేస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎలా రిజల్ట్ వస్తుందనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనకి ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ని మనము లెమన్ 2 కలిపి జ్యూస్ లాగా చేసుకొని మన హెయిర్కి మనం మంచిగా ఇప్పుడు మసాజ్ మనం ఎలా చేస్తామో కోకోనట్ ఆయిల్తో, అలా మనము మసాజ్ మంచిగా చేసుకొని 30 మినిట్స్ తర్వాత మనము హెడ్ బాత్ చేసుకోవాలి. ఇలా మనం పెట్టుకోవడం వలన లెమన్, ఎగ్ మన జుట్టు మొలల నుంచి మంచిగా వాటికి ఇప్పుడు బలాన్ని ఎలా ఇస్తామో మనము, ఇప్పుడు చికెన్ తిన్నప్పుడు మనకు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, సేమ్ మన జుట్టుకు కూడా అంతే. ఎగ్, లెమన్ ఈ రెండింటిని జ్యూస్ లాగా చేసి మన జుట్టుకు పట్టిస్తే వాటికి కూడా అంతే బలాన్ని ఇస్తుందండి. ఇంకో సెకండ్ టిప్ ఏంటంటే, ఇది అలోవెరా జెల్ ఉంటుంది కదా, అలోవెరా జెల్ని మనము మన అలోవెరా జెల్ని తేనెతో కలిపి మన జుట్టుకి మనము పట్టించామనుకోండి, తేనె అలోవెరా జెల్స్ ఇప్పుడు పొడి జుట్టు ఉంటుంది కదండి, కొంతమందికి పొడిలాగా ఉండేసి ఊడిపోతూ ఉంటుంది మధ్యలోంచి, వాళ్ళకి అలా జుట్టు రాలిపోకుండా ఉండడానికి, స్మూత్గా రావడానికి అలోవెరా జెల్ని తేనె చాలా బాగా పనికొస్తుందండి. ఇంకోటి థర్డ్ ఏంటంటే, మనము మెంతులు ఉన్నాయి కదండి, మెంతులు మనం పడుకునే ముందు 3 టేబుల్ స్పూన్స్ మనము నానబెట్టి పొద్దున మిక్సీ పట్టేసి అందులో కోకోనట్ ఆయిల్ వేసేసి మనము మన జుట్టుకి ఏదైనా సరే మనం స్నానానికి ముందు 30 నిమిషాల ముందు మన హెయిర్కి పట్టించేసేయాలి. ఆ తర్వాత మనం హెడ్ బాత్ చేసుకోవాలి. ఇవి రెండింటిని, మెంతులను మనము కోకోనట్ ఆయిల్ని మనం జ్యూస్ లాగా చేసుకొని పెట్టుకున్నామనుకో, మంచిగా మనకు ఇప్పుడు మెంతుల్లో ఏమున్నాయా, మెంతులు మనం పెట్టుకోవడం వలన నికోటిన్ యాసిడ్ అనేది మన జుట్టుకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా పనికొస్తుందండి. మీరు ఇలా ట్రై చేయండి. ఫోర్త్ టిప్ ఏంటంటే, ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ జ్యూసు వారానికి 2 టైమ్స్ పెట్టుకోవాలి. ఆనియన్ జ్యూస్ పెట్టుకోవడం వలన డాండ్రఫ్ ఉంటుంది కదండి, డాండ్రఫ్కి మనం ఎన్ని షాంప్స్ వాడినా కూడా ఇది చాలా బాగా మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఆనియన్తో మనం ట్రై చేయండి. డాండ్రఫ్తో ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నాకు అసలు చెప్పలేనంత డాండ్రఫ్ ఉండేది, హెయిర్ ఫాల్ కూడా చాలా అసలు చెప్పుకోలేను. నేను ఈ టిప్నే ఫాలో అయ్యాను. నాకు చాలా బాగా ఇప్పుడు చూసారు కదండి, హెయిర్ మొత్తం రీగ్రోత్. ఇలా నేను మంత్లీ 4 వీక్స్ కదండి, ఒక్కో వారానికి ఒక్కో విధంగా నేను జ్యూస్ అనేది నా హెయిర్కి పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇంకో లాస్ట్ ఏంటంటే, ఆముదం నూనె ఉంటుంది కదా, ఆముదం నూనెని మనము వారానికి 2 సార్లు, అంటే మనం కొబ్బరి నూనె మన జుట్టుకి పట్టించేటప్పుడు కొంచెం మనము ఆముదం నూనెని కూడా అందులో కలిపి పెట్టుకోవడం వలన హెయిర్ అనేది బ్లాక్గా థిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం హెయిర్ ఉన్నా సరే ఆముదం పెట్టినప్పుడు మనకు అక్కడ ఒక్క హెయిర్ ఉన్న చోట 4-5 హెయిర్ ఇప్పుడు చెప్తున్నాను అలా కనిపిస్తుంది, మనకు ఒత్తుగా కనిపిస్తుంది. ఆముదం పెట్టడం వలన బ్లాక్గా హెయిర్ మొత్తం, ఇప్పుడు మన హెడ్ మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది ఆముదం వలన. ఆముదం చాలామంది ఇప్పుడు చిన్నపిల్లలకి చెప్తుంటారు, ఆముదం నూనె పెట్టట్లేదా పాపకు అనేసి. ఎందుకంటే వాళ్ళకి పుట్టిన పిల్లలకి హెయిర్ అనేది రెడ్డిష్గా ఉంటుంది కదండి, పింక్, కొంతమందికి అలా ఉంటుంది కదా ఎర్రగా వెళ్ళిపోయినట్టు. అలా ఆముదం పెడితే వాళ్ళకి హెయిర్ అనేది బ్లాక్గా రావడానికి పనికొస్తుంది. ఈ టిప్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇవి నా హెయిర్ సీక్రెట్ అండి, నేను ఇప్పుడు నా హెయిర్కి పట్టించేది మీకు చెప్తున్నాను. ఎవరికైనా యూస్ అయిద్దేమో అనేసి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి, నేను ఏదైనా తెలుస్తుంది కదా మీకు ఇది నచ్చలేదని. ఇంకా మీకు ఏమైనా బ్యూటీ టిప్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను నాకు తెలిసింది. ఓకేనా? బాయ్ అందరికీ.